పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం చిదిమేసింది. గుర్తు పట్టలేనంతగా శరీరం ఛిద్రం అయిపోవడంతో అమ్మా ఇది నాన్నేనా అంటూ 3 ముక్కలుగా మారిన మృతదేహాన్ని చూసి అమాయకంగా అడిగారు ఆ బిడ్డలు. అప్పటి వరకు ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేసిన ఆ తల్లి ఒక్కసారిగా గుండె లవిసేలా రోధించింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కంపెనీ ప్రమాదంలో ఎవరిని కదిపినా కన్నీటి రోదనే కనిపిస్తోంది. సిగాచి కంపెనీ ప్రమాదంలో 3 ముక్కల మృతదేహాన్ని ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. దేహమంతా ముక్కలు ముక్కలై మిగిలిన 3 ముక్కల్ని కొడుకు నమూనా సేకరించి DNA పరీక్షల ద్వారా నిర్ధారించారు. బాక్సులో పెట్టిన మాంసపు ముద్దలు ప్రశాంత్ మహాపాత్రోవే అని చెప్పడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలకు అంతు లేకుండా పోయింది. పాసమైలారం సిగాచి కంపెనీలో ప్రమాద ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ప్రశాంత్ మహాపాత్రోకు సంబంధించిన 3 మాంసపు ముద్దలను పటాన్ చెరువు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత్ మహాపాత్రో, భార్య సోనాలి మహాపాత్రోలకు 3 పిల్లలు. సుమన్ మహాపాత్రో, సోము మహాపాత్రో, స్రవంతి మహాపాత్రో. 48 గంటల పరీక్షల తర్వాత మాంసపు ముద్ద ప్రశాంతేనని తేలడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తన భర్త మృతదేహమైనా చూస్తామా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలోనే పడిగాపులు కాశారు భార్య పిల్లలు. డబ్బాలో ఉన్న మాంసపు ముద్దలను చూసి భార్య సోనాలి మహాపాత్రో సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి చేస్తున్న ఆర్తనాదాలు పిల్లలకు తెలియక అమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటూ అడగడం అక్కడున్న వారిని కలిచివేసింది. పిల్లలు సైతం మా డాడీ సిగాచి కంపెనీలో డ్యూటీకి వెళ్లాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చూడ్డానికి వచ్చామని చెబుతున్నారు. అసలు విషయం తెలిసాక మా డాడీని కోసి డబ్బాలో పెట్టారని చెప్పడం పటాన్ చెరువు మార్చిరి వద్ద అందరినీ కన్నీళ్లు పెట్టించింది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 4th.